కుకట్పల్లిలో సహస్రాని చంపింది పక్కింటి అబ్బాయి అని చెప్పి తెలిసింది. బాబుని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్ ముందర బైఠాయించారు, కూర్చొని ఉన్నారు. అసలు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ముఖ్య డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మా రోడ్డు మీద వరకు ఎందుకు వచ్చారు? పోలీసులు చూస్తున్నారు కదా, కరెక్ట్. బాబుని అరెస్ట్ చేశారు కదా, మాట్లాడిపిస్తలేరు. ఎవరితో మాట్లాడిపియాలంటున్నారు? మాట్లాడిపియాలి, కొంచెం టైం పడుతుంది కదా. టైం పడుతుంది. కేసు డైవర్ట్ చేస్తున్నారు, పక్క దోవ పట్టిస్తున్నాడు. అయితే ఆ పిల్లడి తల్లిదండ్రులను ఎప్పుడన్నా మీరు ఇంటి పక్కన చూసారా? చూడలేము, మేము చూడలేము. మేము ఇలా వస్తాం, మా తమ్ముడి దగ్గరికి అలా 2 రోజులు ఉండి వెళ్ళిపోతాం. అసలు తల్లి ఎప్పుడన్నా చూసిందో చూడలేదో మాకు తెలియదండి. మేము మాత్రం చూడలేదు. నా మరదలు చూసిందో తెలియదు, నాకు చూడలేదు. కానీ కేసు మాత్రం పక్క దోవ పట్టిస్తుండు. వదిలేసారంట. బాబు ఎందుకని అనుమానాలు వచ్చాయి? నేను పోలీసులు చెప్తున్నారు వాడు బ్యాటుకు రాలేడు. వాడు బ్యాటుకు వచ్చినోడు ఒక 2 నెలల నుంచి ఎట్లా రాసి పెట్టుకుంటాడు? బ్యాటుకు వచ్చినోడు బ్యాటు తెచ్చిందే వారం రోజులు అవుతుంది. 2 నెలల నుంచి బ్యాటుకు దొంగతనం చేయడానికి వచ్చినాడు. ఇంట్లో బ్యాటు లేనిది 2 నెలల నుంచి రాసుకొని వచ్చినాడు. వాడు క్రిమినల్. వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలుసు. వాళ్ళ అమ్మ నాన్నను విచారిస్తే తప్ప బయటికి రాదు. అది అమ్మ నాన్నను కూడా అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళ అమ్మ నాన్నలు కూడా దొంగలే ఉన్నట్టున్నారు. మీరు ఎంక్వైరీ చేయాలి. అమ్మ నాయన అదుపులో తీసుకున్నారా లేదని మీరు చెయ్యాలి. మాకు కాదు సార్, మాకు తెలియదు. పోలీసులు మీరు కలిసి చేస్తేనే ఇది న్యాయం జరుగుతుంది. చిన్న పాప, మీ పాపను మీరు ఊకుంటారా? నీకు కడుపు బాధ తెలిసిన కదా, నువ్వు బాధపడ. మేము చిన్న పాప నుంచి నువ్వు కూడా కన్నావు మేడం, నేను కూడా కన్నా. నువ్వు పెంచితే ఒక పద్ధతి కాదు, నేను పెంచితే ఒక పద్ధతి. న్యాయం జరగాలే వద్దా? అమ్మా, మీరు ఆ అబ్బాయి తల్లిదండ్రులను ఎప్పుడన్నా చూసారా? నేను జస్ట్ వాళ్ళ మమ్మీని చూసాను. అప్పుడప్పుడు హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో, పైనుంచి కింద కనిపించడం. కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలాంటి ఏం చూసానండి, చూసాను పైనుంచి చూడడం. ఇప్పుడు కేసు పక్కదో పడుతుందని మీకు ఎందుకు అనుమానం వస్తుంది? లేదండి, మరి ఎందుకు? అవునండి, ఏం చెప్పట్లేరు ఎందుకు? మరి పట్టుకొని ఏదో ఒకటి చేయాలి కదా, చేయకుండా ఎందుకు? ప్రణాళిక వేసుకున్నాడు అని అంటున్నారు. అబ్బాయికి ఎట్లా తెలుసు మీ ఇంట్లో ఇంత నగదు ఉందని, లేకపోతే అమ్మాయిని ఇట్లా చెయ్యాలని ఎందుకు కోపం? అది నాకు తెలియదు మేడం. నాకు గొడవలు అలాంటివి కూడా ఏం జరగలేదు. మరి ఎందుకు చేసుకున్నానో పోలీసులే కన్ఫర్మ్ చేయాలి, ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉండను కాబట్టి. సో మొత్తానికి కేసు పక్కదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి, ఆ అబ్బాయి తల్లిదండ్రులని అదుపులోకి తీసుకోవాలి అని చెప్పేసి కూడా వీళ్ళ ప్రాథమిక డిమాండ్ అయితే ఉందన్నమాట. అమ్మ, మీ ముఖ్య డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు బాబుని కస్టడీలోకి కంపల్సరీ ఈడ కావాలి, న్యాయం జరగాలి, బాబుని ఈడికి తీసుకోవాలి. మా పాప ఎట్లా చనిపోయిందో వాడు కూడా అట్లనే చనిపోవాలి. పోలీసులు తప్పటి దారు పడుతున్నారు. అది దారి మొత్తము కేసు అంతా చేసేస్తున్నారు. మాకు న్యాయం కంపల్సరీ కావాలి. పోలీసులు డౌన్ డౌన్, పోలీసులు డౌన్ డౌన్. నువ్వు ఎప్పుడన్నా చూసావా నాన్న? బాబా ఎప్పుడన్నా ఆడుకోవడానికి వచ్చేవాడా నీతో? రాలేదా? ఎప్పుడు చూడలేదా? రైట్ సార్, మీ ముఖ్య డిమాండ్ సార్ ఇప్పుడు అసలు మా ముఖ్య డిమాండ్ ఆయనను ఏదైతే మా పాపను చంపిండో అదే విధంగా ఎన్కౌంటర్ చేసి చంపితేనే అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది తప్ప అంతవరకు మాకు న్యాయం జరగాలి. ఈ పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకాలు ఉన్నాయి, కానీ ఇంత తప్పుదో పట్టిస్తారు. మేము అనుకోరు, చట్టాలను గౌరవిస్తాం. ఎందుకని అనుమానం వస్తుంది? ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు అని అనుకుంటున్నారు? ఫస్ట్ మాకేమన్నారు, స్క్రిప్ట్ 1 month నుంచి వాడు ప్రిపేర్ అయినా అని చెప్పారు. నిన్న ఈరోజు ఏమంటారు, బ్యాట్ కోసం వచ్చినట్టు. 1 month బ్యాగ్ మా ఇంట్లో బ్యాట్ లేదు. 1 month ముందు మా ఇంట్లో బ్యాట్ లేదు. ఈ రోజు పోలీసులు ఏమంటారు, బ్యాట్ కోసం వచ్చినట్టు. ఓకే, బ్యాట్ కోసం వచ్చిన కొందాం, వాడు బ్యాట్తో చంపాలి, బ్యాట్తో 4 దెబ్బలు కొట్టాలి. వాడు కత్తి తీసుకొచ్చి రావడం ఏంది? అది ప్రీ ప్లాన్తో జరిగింది. కాబట్టి అబ్బాయికి ఎవరైనా చెప్పి చేయించారు అనుకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉన్నది, వాడు వెనకాల ఉన్నారు. వాడు పోరాడు కాదు, వాడు పిడుగు. వాడు ఈరోజు మనము ఈ వ్యవస్థలో వదిలేసామనుకో, రేపు 18 సంవత్సరాల తర్వాత వాడు రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత వాడు 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ముప్పాలంటతో. కాబట్టి ఇవన్నీ ఇమ్మీడియట్ ఎన్కౌంటర్ చేయాలి. అమ్మ నాన్న అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళని ఎప్పుడన్నా మీరు చూసారా? మీరు ఏమవుతారు సహస్రకి? వాళ్ళ అమ్మ నాయనతో ఏం విచారించారో మాకు ఇంతవరకు తెలియదు. సహస్రకి మీరు ఏమవుతారు? నేను మామనైతా, సహస్రకు నేను మామనైతా. మీరు ఎప్పుడన్నా చూసారా ఇక్కడికి వచ్చినప్పుడు? రాలేము, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. పక్క బిల్డింగ్ అని చెప్తున్నారు. ఓకే, పక్క బిల్డింగ్ రావచ్చు, పిల్లలు అన్నప్పుడు ఆడుకుంటారు. కానీ ఇంత ఘోరమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటే దాని బాధ్యత కూడా గవర్నమెంట్ వహించాలి. ఎందుకంటే చట్టాలు కరెక్ట్ లేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో. చంపినోనికి మళ్ళీ చంపాలి, అప్పుడే ఎదుటో జరుగుతాయి. కాబట్టి తప్పు చేసినానికి
తూతు మంత్రంగా శిక్షలు వేస్తున్నారు, వాడిని బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి మహిళలకు రక్షణ లేకపోతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి వాడు కావాలి, వాడు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది మేడం. న్యాయం జరగాలి. ఎందుకంటే వాడు ఒక మైనర్ అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ పెట్టారో తెలియదు. మన సిపి సార్ అంటే ఆయన మరి మామూలుగా బ్యాడ్ గురించి వెళ్ళి అక్కడ పాపకి దొబ్బేసి మరి తలకు దెబ్బకి అలా చేయడం జరిగిందని చెప్పి అంత సింపుల్గా చెప్పాడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. వాడు పక్క ప్లాన్తోనే వచ్చాడు. అన్నీ ఒక 20 పోట్లు పొడిచి అమ్మాయికి చాలా చిత్రహింస చేసి చంపాడు. ఈరోజు మా పాప చనిపోయింది. కానీ రేపు ఇంకా కూడా ఇట్లాంటి వాళ్ళకి వదిలేస్తే పెద్ద ప్రమాదము. మన రాష్ట్రం కాదు, భారతదేశానికి కూడా ప్రమాదమే. కాబట్టి దయచేసి గవర్నమెంట్కి ఒకటే కోరుతున్నాము, వెంటనే వాడిని శిక్షించాలి. వానికి పెద్ద ఎత్తున అందరు ప్రజల ముందు ఏ శిక్ష విధించాలో అది విధించాలి. వాడు మైనర్ కాడు, వాని ఆలోచనలు చాలా మేజర్గా ఉన్నాయి. వాడు మేజర్ కింద తీసుకొని వానికి A1 తల్లిదండ్రులు A2 A1 A3గా పరిగణించి వానికి వెంటనే తొందరగా శిక్ష పడేటట్టు ప్రజలందరూ కూడా చూసి అరే ఒక న్యాయం జరిగిందని చెప్పి తల్లిదండ్రులకు ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏమవుతారు సహస్ర? నేను మా బావమరిది వాళ్ళ కూతురు, ఆమె మామన అవుతాను వరుసకి. సో సహస్రాకి ఎలా అయినా న్యాయం జరగాలి అని చెప్పి కోరుతున్నారు. బాబుని అరెస్ట్ చేసినప్పటికీ కేసు పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం కుక్కట్పల్లి మెయిన్ రోడ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు అక్కడ చూడొచ్చు పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు సహస్ర తల్లి కూడా. అయితే ఇక్కడ సహస్ర పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. తీసుకున్నారు కదా, ఏమంటున్నారు ఇప్పటిదాకా? బాబు ఏం చెప్పాడని ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలేరు మేడం. మాకు ఇన్ఫర్మేషన్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ చేస్తలేము. వాడిని తెచ్చిడా వాడిని చంపేసిన అన్నట్టుగానే వండబెట్టి మనం ఒకసారి వాడిని చంపేసినాము. ఇక చూసుకోండి, ఇడికెళ్ళి లేవండి అంటే అప్పుడు లేస్తాం మేడం, అంతవరకు లేవం. ఇక ఎట్లా ఎన్కౌంటర్ చేసిరో ఈ రోజు కూడా వాడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలి, మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసిందాక వీడికెళ్ళి కలిగలేదు. అగ్రకులాలకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం. దయచేసి మాకు న్యాయం జరగాలి. మాకు వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, చట్టాల మీద నమ్మకం ఉన్నది. కాబట్టి మాకు న్యాయం జరగాలి. సో ఇక్కడ ముఖ్యంగా ఆయన అడిగేది ఏంటంటే అగ్రకులం వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారా, తక్కువ కులం వాళ్ళని చెప్పి అనగదొక్కుతున్నారా, మాకు న్యాయం చెయ్యరా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. డబ్బులు లేవని కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా అని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది అనమాట. తప్పది, చాలా తప్పది. బ్యాట్ గురించి చాకు పట్టుకొని రాడాడు, దొంగదాన్ని చేసిన బ్యాట్ తీసుకొని వెళ్ళిపోతాడు, కొడతాడు, కస కూర్చోడు. ఏం కారణం అని చిన్న పిల్ల. పోలీసు వ్యవస్థ కేసు నీరు కాస్తున్నది. దయచేసి మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము పోయేదే లేదు. దండం పెడతా. మాకు పిల్లలు సార్ మాట్లాడే కానీ న్యాయం కావాలంటే, న్యాయం కావాలంటే. అప్రోచ్ అవ్వలేదా సార్? మేము ఎవరిని అప్రోచ్ కాలేదు. వస్తున్నారు, మా సంఘం వాళ్ళు వస్తున్నారు, మా పార్టీ వాళ్ళు వస్తున్నారు. మాకు అగ్రవర్ణాలకు ఒక న్యాయం ఉన్నది ఈ రాష్ట్రంలో, పేదలకు ఒక న్యాయం ఉన్నది. మేము పేదోళ్ళం కాబట్టి మాకు న్యాయం జరుగుతలేదు. న్యాయం జరిగేంత వరకు మేము ఈయన కూర్చుంటాం. మీకు చేత కాకపోతే వాడికి మాకు అప్ప చెప్పండి, మేము చూసుకుంటాం. మాకు అప్ప చెప్పండి. కేసును తప్పుదోవ పట్టించే విధానంలో ఉంది కేసు. సో పోలీసులు కూడా డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ పిల్లాన్ని మాకే అప్పగించండి, మేమే చూసుకుంటాము, ఆ అబ్బాయిని చంపేయాలి అని అనేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ ఇందాక మనం మాట్లాడిన వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడారు. అండ్ ఈయన ప్రధానంగా చెప్పేది
ఏంటి అంటే అగ్రకులం వాళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం చేస్తారా? మా సంఘం వాళ్ళు కూడా వస్తున్నారు, ఇప్పుడు మేము తేల్చుకుంటాం తాడోపేడో, ఇక్కడ న్యాయం జరిగే వరకు మేము వెళ్ళము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇక్కడనే కూర్చోవాలి. ఏమున్నది? 5 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తావు? ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తావు? ఎన్ని రోజులు చేస్తావు? ఎన్ని రోజులు చేస్తావే? న్యాయం జరిగేంత వరకు బాబు, న్యాయం జరిగేంత వరకు. దాదాపు ఒక గంట నుంచి ఇక్కడే వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారనమాట. మా పాపకి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని చెప్తూ ఉన్నారు. మా పాపని ఎలా అయితే చంపేశాడో అన్యాయంగా, వాడు చిన్నపిల్లాడు కాదు, క్రిమినల్ మైండే పెట్టుకొని వాడు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉన్నాడు. సో మాకు ఆ బాబుని అప్పగించే వరకు మేము వదిలిపెట్టము అని చెప్పి ఇక్కడ సహస్ర తల్లిని మీరు చూడొచ్చు, రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి మేము కదలము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మా పాపని మాకు తెచ్చియండి, న్యాయం చేయండి, మేము తక్కువ కులం వాళ్ళం అని చెప్పి, మాకు డబ్బు లేదని చెప్పి మాకు ఒక న్యాయమా అని చెప్పేసి కొట్లాడడం జరుగుతూ ఉందన్నమాట. మా పాపనన్నా తెచ్చియండి, లేకపోతే మా పాపకి న్యాయం అన్నా చేయండి. మా పాపను తెచ్చిలేరు కాబట్టి డెఫినెట్గా ఆ బాబు ఎవరైతే హత్య చేశాడో ఆ బాబుని మాకు అప్పగించండి, ఏం చేయాలో మేము చూసుకుంటాము అని చెప్పి సహస్ర తల్లి మాట్లాడుతున్నారు. బాబుని ఏమైనా చేసుకోండి సార్, దొరికిండు కదా, ఇన్ని రోజులు దొరకలేదు, 5 days తర్వాత దొరికిండు, సరే ఏదైనా చేసుకోండి, నా బాబుని నాకు తెచ్చాను. ఇప్పుడు మీకు మీ దగ్గర ఏంటంటే పోలీసుల దగ్గర ఒక మర్డర్ చేసినోనికి రక్షణ ఉంది, చచ్చిపోయిన పిల్లకి రక్షణ లేదు కదా. నేను మళ్ళీ నా పాపని నాకు తెచ్చాను, నేను 10 మందితో మర్డర్ చేపిస్తా, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అప్పుడు. అందుకే నా పాప నాకు కావాలి, మీరు ఏమైనా చేసుకోండి. నా డిమాండ్స్ నా పాపకు జరిగినట్టు వాడికి జరగాలి, అదే నా డిమాండ్. నా పాపకి ఎంత నరకం అనుభవించిందో ఒక కన్న తల్లిగా నాకు తెలుసు సార్, మీకు తెలుస్తుందా? అర్థమవుతుందా? ఆ పిల్ల ఎంత పిల్ల, ఎన్ని కత్తి పోట్లు పోస్తారు. ఇక్కడ పరిస్థితి చూడొచ్చు ఎంత ఆందోళనకరంగా ఉందో. సహస్ర తల్లి అయితే ఇక్కడి నుంచి కదలను అని చెప్తూ ఉన్నారు. ఆవిడ ఇక్కడి నుంచి నేను కదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అనమాట. మాకు అబ్బాయిని అప్పగించండి అని అంటూ ఉన్నారు.